కాబట్టి ధనం ఉన్నవారు కానీ, ఐశ్వర్యవంతులు కానీ, రథములు ఉన్నవారు కానీ, లేకుంటే పెద్ద పెద్ద కార్లు ఉన్నవారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నవాళ్ళు కానీ శ్రేష్ఠులు కాదట. ఆయన భక్తులు శ్రేష్ఠులట. అందుకే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను బట్టి వారి యొక్క సంతానమును ఎలాంటి దేశమునకు నడిపించాడు? అతి శ్రేష్టమైన దేశమునకు, పాలు తేళ్లు ప్రవహించే దేశమునకు, కొండ తేనెతో తృప్తిపరిచే దేశమునకు పంపించాడు. అబ్రహాం గారికి పిల్లలు పుట్టకమునిపై వాగ్దానం ఇచ్చాడు. భక్తులారా, మీకు అదే వాగ్దానం ఇస్తున్నాడు ఆయన. మీ పిల్లలకు వారిని శ్రేష్టమైన ప్రాంతంలో ఉంచుతాడు, శ్రేష్టమైన దేశాల్లో వారిని స్థిరపరుస్తాడు, శ్రేష్టమైన చదువులు చదివిస్తాడు, శ్రేష్టమైన ఉద్యోగాలను ఇస్తాడు. మరి మందిరాలలో వారిని అతి శ్రేష్ఠులుగా నిలబెట్టుకుంటాడు. శ్రేష్టమైన ఆరాధన చేసేవారుగా, శ్రేష్టమైన పాటలు పాడేవారుగా, శ్రేష్టమైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవారుగా, శ్రేష్టమైన ఉపదేశాలు అందించేవారుగా